పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కొందరిలో డౌట్ ఉంటుంది. ఇది పక్షవాతానికి దారి తీస్తుందా అన్నట్టు. చాలా మంది అడుగుతారు. మా పక్కింటోళ్ళు చెప్పారు, నా చెయ్యి కాలు సరిగ్గా కదలట్లేదు అంటే ఇది పక్షవాతం అయ్యి ఉండొచ్చు, ఇది మెల్లమెల్లగా నీ చెయ్యి కాలు పడిపోతుంది అని. సో పార్కిన్సన్స్ వ్యాధిని చాలా మంది కళ్ళతో చూసుండరు, ఎందుకంటే వచ్చేదే తక్కువ కాబట్టి. సో ఒకవైపు చెయ్యి కాలు మూమెంట్ తగ్గింది అంటే మామూలుగా మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఇది పక్షవాతం అయి ఉండొచ్చు అని. సో అందుకోసం అని చెప్పేసి చాలా మంది పార్కిన్సన్స్ రాగానే పక్షవాతం ఏమో అనుకుంటారనమాట. కానీ పార్కిన్సన్స్ చాలాసార్లు వన్ సైడ్ స్టార్ట్ అవుద్ది వణుకుగా, తర్వాత కొంతమందికి రెండో సైడ్ కూడా రావచ్చు. దీనికి పక్షవాతానికి అసలు సంబంధం లేదు. పక్షవాతం అనేది బ్రెయిన్లో సర్క్యులేషన్ స్టాప్ అవడం వల్ల వచ్చింది, అది ఎప్పుడు స్కాన్ పిక్ చేసింది. బట్ పార్కిన్సన్స్ అనేది ఏంటంటే స్కాన్స్ నార్మల్ ఉంటాయి, పేషెంట్ ట్రీట్మెంట్కి మంచి రెస్పాన్స్ చూపిస్తారు. సో ఎవరో చెప్పిన దాన్ని బట్టి మనం నమ్మటానికి వీలేదు, ఎందుకంటే ఆ జబ్బు గురించి తెలిసిందే చాలా మంది, తక్కువ మంది. జబ్బు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ డిసీజ్ గురించి అర్థం చేసుకోవడానికి సంవత్సరం వరకు పట్టింది. అట్లాంటిది ఎవరో ఒకరు చెప్పారు ఇది పక్షవాతం ఏమో అదేమో ఇదేమో అని చెప్పేసి భయపడడం అనవసరం. మనల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్నే అడగాలి. మనం అనవసరమైన సలహాలు ఎక్కువ మందితో డిసీజ్ గురించి డిస్కస్ చేసి ఏం చేయాలని అడిగినా సరే మనకి ఏది అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది రాదు.